అందరికీ శనార్థి, అందరికీ ఓం నమ శివాయ. నేను మీ కళ్యాణ నరేష్. ఈరోజు ఏమిటంటే చాలా అడవి ప్రాంతానికి వచ్చినాము. మేడారం అడవి ప్రాంతము. ఈరోజు మేడారంలో ఏమిటంటే ఇది చాలా అరుదైన మొక్క. గుట్టల ప్రాంతాలల్లో, చెట్ల ప్రాంతాలల్లో, కాల్వ ప్రాంతాలల్లో, పెద్ద పెద్ద ఎప్పటికీ రన్నింగ్ ఉండే కాల్వ ప్రాంతాలల్లో కానీ చెట్లు ఇవి రేరుగా అక్కడ కనబడేటివి. ఎక్కడ పడితే అక్కడ కనబడేవి రేరు, చాలా రేరు. ఇది ఏం చెట్టు అంటే విషముష్టి చెట్టు అంటారు. విషముష్టి చెట్టు అంటే విషము, పాముల విషాన్ని ఇరగగొట్టే చెట్టు విషముష్టి చెట్టు అంటారు. మనది కొందరు పెద్దలు ఏమిందంటే విష్ణుముష్టి చెట్టు అంటారు. విష్ణుముష్టి చెట్టు అన్న ఇదే, విషముష్టి చెట్టు అన్న ఇదే. ఇది మన వాళ్ళు పెద్దలు అట్లా పిలుస్తారు. కొందరు ఆ విధంగా విష్ణుముష్టి చెట్టు అంటారు. దీన్ని చాలా నెంబర్ 1 చెట్టు ఇది. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే గొర్రెలకు కానీ, బర్రెలకు కానీ, పశువులకు, ఆవులకు, బర్రెలకు, మన మనుషులకు కానీ పురుగు ముట్టిందంటారు. పాము గరిచినా కానీ, తేలు గరిచినా కానీ ఈ విష్ణుముష్టి యొక్క చెట్టు యొక్క ఆకులు ఉన్నాయి. విషముష్టి చెట్టు యొక్క ఆకులు ఇది ఎప్పుడు పడితే అప్పుడు తీసేది కాదు. నాగుల పంచమి నాడు మాత్రమే తీయాలి. నాగుల పంచమి నాడు ఆవు పాలు తెచ్చి చెట్టు మొదట పోసి 2 అగరబత్తులు ముట్టించి పసుపు కుంకుమ వేసి నాగుల పంచమి నాడు కొబ్బరికాయ కొట్టి ఈ చెట్టు యొక్క ఆకులు తీసుకోవాలి. ఈ ఆకులు తీసుకొని మనము వీటిని ఒక గ్లాస్ సీసాలో నిల్వ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా పాము ముట్టిందన్న కానీ, పాము కానీ, తేలు కానీ గరిచిన పశువులకు ఎట్లా గుర్తిస్తారు మన పెద్దలంటే అది కడుపు ఉబ్బుతుంది. ఇక కడుపు ఉబ్బి ఎగపోస్తుంటుంది. ఇక మేత మేయది, నీళ్ళు తాగది, కడుపు మస్తు టైట్, చాలా టైట్ అవుతుంటుంది. అప్పుడు మనం బర్రెలకు కానీ, ఆవులకు కానీ ఇగో ఇది దీనికి పురుగు ముట్టిందిరా భయ్ అని చెప్పి దాన్ని చెవు కోసి ఈ విష్ణుముష్టి యొక్క చెట్టు యొక్క పౌడర్ని తీసుకొచ్చి కంటిలో రుద్దుతారు. కళ్ళల్లో రుద్ది, 2 కళ్ళల్లో రుద్ది చెవు గిత్త పోస్తే ఈ పాము గరిచిన, తేలు గరిచిన విషమంతా దిగిపోతుంది అన్నట్టు. ఆవులకు కానీ, బర్రెలకు కానీ అదే విధంగా చేస్తారు. మనుషులకు కూడా ఏంటంటే ఈ విష్ణుముష్టి చెట్టు యొక్క చెట్టుని మాత్రం మన వెనకట పెద్ద మనుషులు నాటు వైద్యం అనేది మన పెద్ద మనుషులు చెప్పిన వైద్యం ఇది. దీని పౌడర్ని కూడా కళ్ళల్లో రుద్దుతారు. కళ్ళల్లో రుద్దితే ఇక బగ మండి మొత్తం నీకు కారిపోతుంది. నీ విషాన్ని అనేది మొత్తం విరుగుడు చేస్తుంది. ఇది పాముల విషాన్ని, తేళ్ల విషాన్ని విరగకొడుతుంది. దీన్ని యొక్క పవర్ ఏమిటంటే ఇంకా మన ఇంట్లో చెడు చేతాలం కానీ, భూత పేత పిశాచాలు గాలి దయ్యాలని ఒక్కటే దెబ్బ వారగొడుతుంది. ఎట్లా అంటే దీని యొక్క పౌడర్ని మనం ధూపం వేసినామంటే ఇంట్లో మనకు వారకుండా చూసుకోవాలి, మనం విరవకుండా చూసుకోవాలి. విషముష్టి చెట్టు అనగా విషం ఉంటుంది అన్నట్టు కొంచెము. అప్పుడు దీన్ని ఏం చేయాలి, పొగ వేసి మనము బయట ఉండాలి. ఆ పొగ జర ఒక 5 నిమిషాలు కాగానే మళ్ళీ దాన్ని పక్కకు పెట్టుకొని మనం ఇంట్లో పోవచ్చు. చెడు చేదవాడ్లు, బాణవదులు, చెల్లంగులు ఇలాంటివి ఉంటే ఇంటి దరి చేరవు, అరికాలు ముళ్ళు నాటకుండా చూసుకుంటుంది. ఇది నెంబర్ 1. ఎప్పుడు పడితే అప్పుడు తీయొద్దు. దీని ఆకులు వచ్చేసి ఇక చూడండి ఎట్లున్నాయో, ఇక మన పాంపడిగా ఆపోజిట్గా ఎట్లుంటాయో ఆ విధంగా ఉంటుంది. విషముష్టి అంటారు, విష్ణుముష్టి అంటారు. ఈ చెట్టు చూపి ఒకసారి, దీని కాయలు జూమ్ చేయి. ఈ చెట్టు వచ్చి ఈ విధంగా ఉంటుంది. దీని కాయలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయండి. మన చెప్పినగా ఈ కాయలు ఇంకా జర పెద్దగా అయితే నిమ్మకాయ సైజు ఉంటుంది. మన ఫుల్ వీడియో వచ్చేసి కళ్యాణ నరేష్ ఆయుర్వేదం ఛానల్